హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెలి నీవెవరో పార్ట్ 88 చూసే ముందు పార్ట్ 87 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వాడి ఈగో తెలిసి కూడా నీకు ఈ టెక్ ఎందుకే? మనసులో ఉన్నది వాడే కదా, వాడికి చెప్పడానికి ఏం మాయరోగం అని మైండ్ని తిట్టుకుంటూ తల మీద ముట్టుకొని రఫ్గా ఉన్న హెయిర్ వేళ్లతో పట్టి చూసుకొని ఫీల్ అయింది. బాగా ఫీల్ అవుతున్నాడు. నా అవతారానికి నాకే ఏడుపొచ్చింది. ఇక నా మీద ప్రాణం పెట్టుకున్నవాడు ఫీల్ అవ్వడా అని మిర్రర్లో తనను చూసుకున్న చైత్ర నా డెవిల్ రొమాంటిక్ సెన్స్కి ఫుల్ జోష్ ఇచ్చేలా అన్నీ మళ్ళీ సెట్ చేయాలి అని అనుకుంటూ హెయిర్కి ఆయిల్ అప్లై చేసి దువ్వి బ్యాండ్ వేసింది. ఫుడ్ ప్రిపేర్ చేసుకొని డెవిల్ రావడానికి లేట్ అయింది. ఈ గ్యాప్లో చైత్ర పాప నానా ప్రయోగాలు చేసి కాళ్లకు డెవిల్ బాబు ప్యాంటు తగిలించింది. రూమ్లోకి వచ్చిన రాణాకు చైత్ర కనిపించలేదు. ఫుడ్ ట్రే అక్కడే పెట్టి ఓపెన్ చేసి ఉన్న బ్యాక్ డోర్ గుండా వెనక్కి వెళ్ళాడు. ముడిచిన కాళ్ల మీద తల నిలిపి అరుగు మీద కూర్చున్న చైత్ర చుక్కలతో మెరుస్తూ ఉన్న ఆకాశాన్ని చూస్తోంది. ప్రశాంతమైన గాలి. ఎన్నో సంవత్సరాల తర్వాత తన ఇంటిలో ఉన్న ఫీలింగ్తో జ్ఞాపకాల సూదులు గుచ్చి పుడుతున్న నొప్పికి ఇష్టంతోనూ కష్టంతోనూ కన్నీళ్లు జారుతున్నాయి. తన ప్యాంట్ వేసుకున్న చేతులను పట్టి చూస్తూ దగ్గరికి వచ్చి కాలి పిక్క మీద ఒక్కటి పీకి పక్కనే కూర్చున్నాడు రాణా. నన్ను రెచ్చగొట్టడం నీకు బాగా ఇష్టం కదూ అని అంటుంటే తల తిప్పి చూసిన తన కళ్ళల్లోని తడికి అమ్మ గుర్తుకొచ్చిందా అని అడుగుతూ దగ్గరికి తీసుకున్నాడు. నాన్న చాలా సాఫ్ట్ రాణా. ఎదుటి వాళ్ళు బాధపడేలా చిన్న మాట పొరపాటును కూడా అనడు. ఎప్పుడు నవ్వుతూ ఎంతో ఓపికగా శాంతంగా ఉండే ఆయన్ను ఎన్ని మాటలు అన్నారు. అందుకే తట్టుకోలేక చనిపోయారు. అసలు వాళ్ళందరూ ఈరోజు ఇంట్లో ఎలా కాలు పెట్టారు? ఎందుకు వాళ్ళని రానిచ్చావు అని ఏడుస్తూ ఎమోషనల్ అవుతున్న చైత్ర వెన్ను నిమురుతూ మీ ఫ్యామిలీ విలువ తెలిసి వాళ్లే వచ్చారు. ఎవ్వరి ముందు నిలబడి ఇది నేను నా ఫ్యామిలీ అని చెప్పే అలవాటు నాకు లేదు. ఏది ఎవరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం కూడా లేదు అని రాణా స్పష్టం చేస్తూ ఉంటే మరి ఈ ఇంట్లో వాళ్ళు ఏమయ్యారు అని వెక్కుతూ అడుగుతున్న చైత్రను ఒక ఐబ్రో రైస్ చేసి చూశాడు రాణా. తింగరదానివా అన్నట్టు బాబు చూపులకి కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా అడిగింది. కొనేసావా అని. ఆకలేస్తోంది, వెళ్దామా అన్నాడు. దానికి ఆన్సర్ కూడా ఇవ్వకుండా ఈ బలిపే కొంచెం తగ్గించి ప్రాపర్గా చెప్పు. ఇప్పుడు ఈ ఇల్లు కొనేసావా? ఇది మనదేనా అని అడుగుతూ వెళ్ళడానికి లేచిన రాణా షార్ట్ పట్టుకొని ఆపింది. చైత్ర హ్యాండ్ చూసిన రాణా కావాలా అన్నాడు ఒక కన్ను పైకెత్తి చూస్తూ. సంబంధం లేకుండా విసిరిన బాబు డైలాగ్కి పెదవులు బిగించి షార్ట్ వదిలి తొడల మీద ఒక్కటి పీకి కళ్ళు ఒత్తుకుంటూ లేచి నిలబడ్డ చైత్ర ఎందుకు మనీ వేస్ట్ చేసావు? ఇప్పుడు ఇక్కడ నేను ఉన్నాను కదా అని అంది. ఆయిల్ పెట్టి టైట్గా బ్యాండ్ వేసిన తన హెయిర్ వైపు ఇరిటేట్గా చూస్తూ మెంటల్ దానా పడుకోవద్దా నేను అని కసిరాడు. ఓకే నేను సెట్ అయ్యాను ఓకే అని లాంగ్ బ్రీత్ తీసుకొని సీరియస్గా రాణాని చూస్తూ టాపిక్ డైవర్ట్ చేయకుండా చెప్పు. హౌస్ ఎందుకు పర్చేస్ చేశావు అని అంది సూటిగా చూస్తూ. కథలనివ్వకుండా కార్నర్ చేస్తున్న చైత్రను చేతుల్లోకి తీసుకొని లోపలికి నడుస్తూ మన లైఫ్లో ప్రతి మెమరీ చాలా వాల్యుబుల్. కష్టమైన కన్నీరైనా అవి మన గుండెల్లోనే ఉంటాయి. నా వల్ల వీటికి ఫేస్ చేసిన నువ్వు నాకన్నా ముందు నీ ఫ్యామిలీతో ఉన్న స్వీట్ మెమరీస్ని ఇక్కడే సమాధి చేశావు. నీ వాళ్ళను దూరం చేసిన ఇల్లు నీకు శ్మశానమే కావచ్చు, బట్ ఈ శ్మశానంలో కూడా ఇప్పుడు మనం సంతోషంగా ఉన్నాం. నువ్వు ఓడిపోయి అవమానాలతో పారిపోయిన ఈ ప్లేస్ నుంచే మన జర్నీ స్టార్ట్ అవ్వాలి అనుకున్నా. అందుకే నీ గతం తెలిసిన నెక్స్ట్ మినిట్ నిన్ను కలిసిన రోజు నీకు ప్రజెంట్ చేయాల్సిన గిఫ్ట్ అని డిసైడ్ చేసుకున్నాను అని రూమ్లోకి రావడంతోనే చైత్రను బెడ్ మీద ఒక సైడ్కి దింపి ఫుడ్ ట్రేతో తన ముందు కూర్చున్నాడు. షాక్లో స్టక్ అయిన చైత్రకు బెడ్ మీదకి చేరింది కూడా తెలియలేదు. ఆశ్చర్యంతో మెరుస్తున్న తన కళ్ళు రాణా మీదే ఉన్నాయి. ముక్కు మీద చిటికతో తుళ్ళిపడి ముక్కు రుద్దుకుంటూ చిరుకోపంతో చూసింది డెవిల్ బాబుని. అమ్మాయిలు ఇలా కళ్ళతోనే తినేస్తారని అస్సలు తెలియదు. తెలిస్తే కవర్ చేసుకునేవాడిని అని బేర్ చెస్ట్ మీద హ్యాండ్తో రబ్ చేసుకుంటూ కన్ను కొట్టిన రాణా అల్లరికి మూతి బిగించి ముక్కుతో బుసలు కొడుతూనే సెకండ్స్లో డిస్ట్రాక్ట్ చేసేస్తావు అని కసురుతూ ఉంటే
నా డబ్బా బాడీకి నువ్వెందుకు డిస్ట్రాక్ట్ అవుతావు అని కౌంటర్ చేస్తూ కళ్ళు చిట్లించి చూస్తున్న చైత్రను కదా అని అడుగుతూ కళ్ళెగరేశాడు. ఒకప్పటి తన డైలాగ్ పట్టుకొని దెప్పుతున్న బాబుని ఆ యాంగిల్కి మూతి బిగించి, నీ బాడీ బాగుంటుంది, అప్పుడు అలా చెప్పాను అంటే ఎందుకో నీకు తెలుసు కదా, దాన్ని పట్టుకొని ఇప్పుడేం దెప్పక్కర్లేదు అని అలకగా ఆన్సర్ ఇచ్చి బౌల్లో చూసిన చైత్రను బార్లీసు భయపెట్టింది. ఇప్పుడు ఇది నేను తాగాలా అని ఏడుపు మొహంతో అడిగిన చైత్ర నెత్తి మీద మొట్టి, నోరు మూసుకొని ఫినిష్ చేయి అని ఆర్డర్ వేశాడు, తనకి తెచ్చుకున్న సేమ్ బార్లీసు బౌల్ తీసుకొని. ఎవరు చేశారు ఇది అని పళ్ళు బిగించడిన చైత్ర కోపానికి కళ్ళు చిన్నవి చేసి, వండడానికి వాచడానికి ఇది మన మ్యాన్షన్ కాదు, అన్నిట్లో ఆల్రౌండర్ అయినా నీ మొగుడే చేశాడు అన్నాడు యాటిట్యూడ్గా. నీకు కుకింగ్ కూడా తెలుసా అంటూ కళ్ళు పెద్దవి చేసింది. అమ్మ దగ్గర నేర్చుకున్నాను అని ఫాస్ట్గా ఫినిష్ చేయి, నీ బాడీని ప్యాక్ చేసుకోవాలి అన్నాడు బెడ్ మీద ఒక సైడ్కి పడుకున్న లక్కీని చూసి. బాబు డైలాగ్కి డౌన్లెస్గా పడుకోవాలి అని చెప్పిన రాణా మాట గుర్తొచ్చి బౌల్ కింద పెట్టి ప్యాంట్ వేసుకున్న తన కాళ్ళు దగ్గరికి తీసుకొని, లక్కీ పడుకుంటాడు, లిటిల్ బిట్ ఆక్వర్డ్ అని చెప్పింది. ఆ సైడ్ నుంచి ఆలోచించి ఇప్పటికి వదిలేస్తున్నా అని డేవిల్ బాబుని చిరునవ్వుతో చూస్తూ ఉంటే, ఫినిష్ చేయి అని చేతికిచ్చాడు. తప్పదా అని క్యూట్ పప్పి ఫేస్తో చూస్తున్న చైత్రకు ఒక సీరియస్ లుక్ ఇచ్చాడు. కళ్ళతోనే కంట్రోల్ చేసేస్తున్నాడు అని బాబు కోపానికి జడిసి గమ్మున సూప్ కంప్లీట్ చేసిన తనకు బటర్ మిల్క్తో పాటు మెడిసిన్స్ ఇవ్వడంతో మళ్ళీ ముఖం నల్లేసింది. ప్యాంపర్ చేయడం నాకు అలవాట్లేదు, తిక్క రేపావో తిరగిస్తంత అని బెదిరించి చైత్ర రియాక్ట్ అయ్యేలోపే ట్యాబ్లెట్స్ మొత్తం నోట్లో పడేసి మింగడానికి బటర్ మిల్క్ గొంతులో పోశాడు. బాబు స్పీడ్కి కనెక్ట్ అవ్వలేక పొరపోయి దగ్గుతున్న చైత్ర నెత్తి మీద చిన్నగా తట్టి, నాతో లైఫ్ ఇలానే ఉంటుంది, మెంటల్గా ఫిజికల్గా కూడా ప్రిపేర్ యువర్ సెల్ఫ్ అని ఆనెస్ట్గా చెప్పిన రాణా అన్నీ తీసుకువెళ్ళి కిచెన్లో పెట్టేసి పడుకుందాంరా అని అన్నాడు. అప్పటి వరకు గది దాటి బయటకు వెళ్ళిన తనలోని ఆ ఫీలింగ్ని కూడా తీసేయడానికి ఏదో అనిపించి ఇబ్బందిగా చూసింది. చేస్తే చేయించుకోవడం బాగా తెలిసే నీకు నీ కొడుక్కి అని ఎత్తి పొడుస్తూ బెడ్డెక్కి కూర్చున్నాడు రాణా. ఇష్టంగా చేసినంతసేపు ఉంచడు ఆ ఫీల్ ఎంజాయ్ చేయడానికి అని బాబు మీద కయ్యమంటూ అన్నీ తీసుకొని విసవిస వంటగదిలోకి వచ్చిన చైత్ర వాటిని సింక్లో పడేసి హ్యాండ్ వాష్ చేసుకొని లైట్ ఆఫ్ చేసి తిరిగి రిటర్న్ అవుతూ నట్టింట్లో నిలబడిపోయింది. ఎన్నో ఆశలు, ఇంకెన్నో ఆనందాల మధ్య తండ్రి కష్టంతో పునాదులు పడిన ఇంటి రూపం పాతదే. కానీ చైత్ర కోసం కొత్త రంగులు అద్దుకొని కళగా కనిపిస్తున్న ఇల్లంతా కలయ చూస్తున్న చైత్ర కళ్ళు చెమర్చాయి. డోర్ స్టెప్ దగ్గర నుండి చైత్రను అబ్జర్వ్ చేస్తున్న రాణా కొన్ని క్షణాలు చైత్రను అలానే చూసి ఒక సాటిస్ఫాక్షన్ ఫీల్తో బ్రీత్ తీసుకొని లోపలికి వెళ్ళి బెడ్ ఎక్కాడు. ఏదైనా ఫీల్ అవని, గుడ్ ఆర్ బ్యాడ్, ఈ క్షణం తనకి ఆ స్పేస్ అవసరం అనుకున్నాడు. అందుకే డిస్టర్బ్ చేయలేదు. మళ్ళీ ఆ ఇంటిని చూస్తానని కల్లో కూడా ఊహించిన తను ఇప్పుడు అదే ఇంటి నడుమ తలెత్తుకొని నిలబడింది. నిజంగా ఆ ఫీల్ గోడలకు కొట్టిన రంగులో ఉందా, అవమానాల గోడలు బద్దలు కొట్టుకొని స్వేచ్ఛగా విహరిస్తున్న తన మనసులో ఉందా? వింతగా విచిత్రంగా అనిపించిన ప్రశ్నకు నవ్వుకుంటూ గుండె పొరలలో నిక్షిప్తమైన రాణా రూపాన్ని మూసిన కళ్ళతో చూసుకుంది చైత్ర. నిజమే, వాడే కదా నిప్పు లేకుండానే ప్రతి క్షణం తనను తగలబెట్టేస్తున్న అవమానాల చేతి నుంచి బయటకు తీసింది. తనది తప్పు లేదు అని తెలిపే క్రమంలో వాడి తప్పును అందరికీ తెలిసేలా చేశాడు రాణా. కట్టుకున్న పెళ్ళం ముందే తన తప్పుకి తల వంచని మగాళ్ళున్నా ఈ రోజుల్లో తన క్యారెక్టర్ని క్వశ్చన్ చేస్తారని తెలిసి కూడా తన కోసం నిలబడిన రాణా వాల్యూ మరింత పెరిగింది చైత్ర మనసులో. ఎన్నిసార్లు దీని గురించి రాణాకు థ్యాంక్స్ చెప్పుకుందో, ఎంత ప్రౌడ్గా ఫీల్ అయ్యిందో తనకు మాత్రమే తెలుసు. మాటలకందని ఒక గ్రేట్ ఫీల్, ఒక సంతృప్తి, అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తనకే తెలియడం లేదు. రాణాతో లైఫ్ ఇలా ఉండాలని ఎటువంటి ఆలోచన లేని తన మనసులో ఒక్కరోజు కూడా పూర్తి కాకముందే తనేంటో చూపించిన రాణాతో లైఫ్ లాంగ్ ఇలానే ఉండాలని బలమైన కోరిక బలీయంగా కలిగింది ఆ క్షణం. చాలాసేపటి వరకు నెమ్మదిగా ఇల్లంతా తిరిగి చూసింది చైత్ర. రాణా చెప్పినట్టు ప్రతి జ్ఞాపకం చాలా విలువైనది. చిన్నప్పటి నుండి అల్లరి చేస్తూ తల్లిదండ్రులతో గడిపిన ప్రతి మెమరీ రీకలెక్ట్ చేసుకుంటున్న చైత్ర కళ్ళు మళ్ళీ చెమ్మగిల్లాయి. మీ చేతిలో పెరిగిన మీ కూతురు మీద, మీ పెంపకం మీద
ఎందుకు నాన్న నమ్మకం ఉంచలేదు అని తల్లి తండ్రి ఫోటో చూస్తున్న తన మనసు పదే పదే ప్రశ్నిస్తూ ఉంటే ఇక కన్నీళ్లు ఆగటం లేదు. ఆ రూమ్ నుండి బయటకు వచ్చి లైట్ ఆఫ్ చేసి తన రూమ్కి వచ్చిన చైత్రకు లక్కీని గుండెల మీద వేసుకొని నిద్రపోతూ కనిపించాడు రాణా. డోర్స్ క్లోజ్ చేసి నెమ్మదిగా బెడ్ ఎక్కి బాబు మీదకి వంగి చూస్తూ, నిద్రపోయావా అని అంది చిన్న గొంతుకతో. ఎటువంటి రెస్పాన్స్ లేదు రాణా నుంచి. నిద్రపోయాడు అని ట్రిమ్ చేయకపోవడంతో గూడులో పెరిగిన గడ్డాన్ని వేళ్లతో పట్టుకొని, దేవదాసులో తయారయ్యావు, నా కోసమేనా? ఇలా అస్సలు బాగాలేదు, నీ ఓల్డ్ స్టైల్ బాగుంటుంది. స్కర్ఫీ స్టబుల్ స్టైల్, పేరు కూడా నీకులాగే వెరైటీగా ఉంది అంటున్న చైత్ర నడుము డేవిల్ హ్యాండ్లో టైట్ అయితే, గూగుల్ చేశావా అని అడుగుతూ కళ్ళు తెరిచాడు రాణా. నువ్వు నిద్రపోలేదా అని తడబడుతున్న చైత్ర నడుము ప్రెస్ చేసి, గూగుల్ చేశావా అని సూటిగా మళ్ళీ ప్రశ్నించాడు. ఇక స్కిప్ చేసే ఛాన్స్ లేక, లిటిల్ బిట్ క్యూరియాసిటీ, నీకులాగే లక్కీ కూడా స్టైల్ మెయింటెనెన్స్ చేయడానికి ఇష్టపడతాడు, ఎలా ఉంటుందా అని గూగుల్ చేశాను అని రీజన్ చెప్తూ ఉన్న చైత్ర మెడపట్టి ఫేస్ దగ్గరికి తెచ్చుకొని, మెంటల్ కదా నీకు అని సీరియస్గా అడిగిన రాణా కళ్ళలో మెదులుతున్న కోపానికి, ఏమైంది అంది ఫీల్ అవుతూ. నా మీసాల గురించి గడ్డల గురించి గూగుల్ చేయడానికి ఉన్న క్యూరియాసిటీ నా ముందు ఓపెన్ అవ్వడానికి లేదే నీకు? ఎన్నిసార్లు అడిగాను నిన్ను, ఒక్కసారైనా చెప్పావా అన్నాడు. రాణా కళ్ళలో మెదులుతున్న ఆవేశం ప్లస్ బాధకు స్లోగా అతని షోల్డర్ మీద అడ్జస్ట్ అవుతూ పడుకున్న చైత్ర, ఐఎమ్ సారీ, అప్పుడు నీ మీద నా ఫీలింగ్ వేరు, నా లక్ష్యం వేరు, ఇది కూడా నీ మీద పాజిటివ్ ఫీల్తోనే ఇష్టంతోనే చేసింది కాదు, ఎందుకు అని నువ్వు కార్నర్ చేస్తే నా దగ్గర కరెక్ట్గా ఆన్సర్ లేదు అని జెన్యూన్గా తన ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేసి, నీకెందుకు అనిపించింది, ఐ మీన్ ఎందుకు కంట్రోల్ లాస్ అయ్యావు, ఎప్పుడు ఎలా నీ ఫీలింగ్స్ చేంజ్ అయ్యాయి అని రాణా షోల్డర్ మీద ఉండే ప్రశ్నించింది. నీ బాడీ ఫ్రాగ్రెన్స్ అని ఒక్క మాటతో ఆన్సర్ చెప్పగానే తలెత్తి చూసిన చైత్ర కళ్ళలో కన్ఫ్యూజన్. ట్రూ, నీ ఫిగర్, నీ కలర్, నీ అందం, నీ కంగారు కోడి బ్రెయిన్, ఇవేవి నన్ను డిస్టర్బ్ చేయలేదు. ఫస్ట్ లిఫ్ట్లోనే ఏదో స్ట్రాంగ్ ఫీల్, చెక్ చేసుకునే లోపల తప్పించుకొని పారిపోయావు. నెక్స్ట్ నా ఛాంబర్లో నీకు దగ్గరగా వచ్చిన క్షణం ఐ లాస్ట్ మై సెల్ఫ్. ఏదో చేయాలి అనే ఫీలింగ్, బట్ అది ఏంటో తెలియదు. నిన్ను పట్టుకోవడానికి నేను ట్రై చేయడం, నువ్వు కొరమేనులా నా చేతుల్లో నుండి తప్పించుకోవడం, ఇట్స్ జస్ట్ లైక్ ఏ ఎమోషనల్ గేమ్. ఒక స్టేజ్లో ఏం చేస్తున్నానో ఆగి ఆలోచించిన క్షణం నువ్వు నా కళ్ళ ముందు ఉండకూడదని ఫిక్స్ అయ్యాను, బట్ నా బాబు దానికి బ్రేక్ వేశాడు. ఇక నెక్స్ట్ మినిట్ నుండి నేను పడ్డ టార్చర్ నీకు చెప్పినా అర్థం కాదు. దగ్గరగా వచ్చిన ప్రతి క్షణం ఇది నాది అన్న ఫీలింగ్, అలా అనుకునే నేను ఎదవలా మారిపోయానన్న కోపం, అది నువ్వేనా అన్న అనుమానం. నువ్వయ్యే ఛాన్స్ లేదు, బట్ నాకెందుకు అలా అనిపిస్తుందో తెలీదు. దగ్గరగా ఉంటే నన్ను కార్నర్ చేస్తున్న ప్రశ్నలతో వచ్చే కోపం, దూరంగా ఉంటే నిన్ను సాధించాలన్న పంతం. లక్కీని చూసే వరకు నాతో నేనే ఒక యుద్ధం చేసుకున్నాను. అమ్మ పోలికతో ఉన్నవాడిని చూసిన తర్వాత ఇంకో యుద్ధం మొదలైంది. నీ బాడీ ఫ్రాగ్రెన్స్ ఇక్కడ అండ్ ఇక్కడ స్ట్రాంగ్గా సెటిల్ అయింది అని మైండ్ అండ్ హార్ట్ మీద వేలు పెట్టి చూపిస్తున్న రాణా ఆనెస్ట్ ఫీలింగ్స్కి వెన్నెలా కరిగిపోయిన చైత్ర ఉబికి వస్తున్న కన్నీటితో రాణా పెదవుల మీద ముద్దు పెట్టి, ఐ లవ్ యూ అని లోతుగా డెవిల్ బాబు కళ్ళలోకి చూస్తున్న చైత్రకు ప్రేమ కోసమే ఎదురు చూస్తున్న సుదీర్ఘ బాటసారిలా కనిపించాడు రాణా. లవ్ యూ టూ కంగారు అని ప్రేమగా మృదువుగా తన ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేస్తున్న రాణా పెదవులకు మళ్ళీ తన పెదవులు జత చేసింది చైత్ర. మరొక ప్రియమైన ముద్దుతో మనసులోని ప్రేమను ఎక్స్ప్రెస్ చేసుకున్న ఇద్దరు ఇప్పటి వరకు మిస్ అయిన ప్రతి ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేసుకుంటూ ఉన్నారు. అలా మాట్లాడుతూనే రాణా షోల్డర్ మీద నిద్రలోకి జారుకుంది చైత్ర. గుండెల మీద లక్కీ, తనలోకి ఒత్తిగిల్లి పడుకున్న చైత్ర, ఇద్దరిని తరిచి చూసుకున్న రాణా పిక్చర్ పర్ఫెక్ట్ అని ఒక హ్యాపీ సాటిస్ఫైడ్ ఫీల్తో కళ్ళు మూసుకున్నాడు. నెక్స్ట్ డే ఫుడ్ ఆర్డర్ పెట్టమని చైత్ర ఎంత చెప్పినా వినకుండా కిచెన్ కబ్జా చేశాడు రాణా. డెవిల్కి ఎప్పట్లా హెల్ప్ చేస్తూ ఉన్నాడు ఉదయ్. చైత్రను పెళ్లి చేసుకుంటాను అని ప్రపోజ్ చేసిన వికాస్ని ఇంకా దగ్గరకు రానివ్వలేదు రాణా. అందుకే కిచెన్లోకి తనకి ఎంట్రీ లేదు. మొండిఘటం
చెప్పినా వినడు. ఇప్పుడు ఆకులు అలమలతో ప్రిపేర్ చేసిన వాడి ఫుడ్తో నా ప్రాణం తీస్తాడు అని మార్చుకున్న మొహంతో తిట్టుకుంటూ కూర్చుంది చైత్ర. వాడి సంగతి తెలుసు కదా, అనుకుంటే చేసేయాలి, ఫస్ట్ ఇది తీసుకో అని ఫ్రెష్ కీరా జ్యూస్తో ఎదురు నిలబడ్డాడు ఉదయ్. ఆ కీరలు కాకరకాయలు నా వల్ల కాదు, నేను చక్కగా జావ తాగుతాను, నన్ను వదిలేయమను అని అంటుంటే ఆ మాట కిచెన్ వరకు వినిపించినట్టుంది. వచ్చానంటే ఒళ్ళు చీరేస్తాను అని అక్కడి నుండే ఇచ్చిన బాబు వార్నింగ్కి దడుచుకొని జ్యూస్ గ్లాస్ చేతిలోకి తీసుకుని చైత్రను నవ్వుతూ చూస్తున్నాడు వికాస్. అమ్మా, నువ్వు ఇలా భయపడితే ఆ డెవిల్ నిన్ను ఇంకా భయపెడతాడు, నేను వెళ్ళి ఆ డెవిల్ని కుమ్మేస్తా, వెయిట్ అని టీవీ ఆఫ్ చేసి అమ్మ భయానికి కోపంగా లేచిన లక్కీ బాబుని వెళ్లకుండా పట్టుకొని ఆపింది చైత్ర. ఫైట్ చేసుకునేటప్పుడే లక్కీ బాబు పక్కకు వెళ్ళగానే తనతో ఆడుకున్న డెవిల్ బుద్ధి కుశలత బాగా ఎక్స్పీరియన్స్ కదా, అందుకే ఆపింది. వాట్ మా అని ఆపిన చైత్రను క్వశ్చన్ చేస్తూ ఉంటే ఏం చెప్పాలో తెలియని డైలమాలో స్టక్ అయింది. అది భయం కాదు లక్కీ, మీ అమ్మమ్మను మీ నాన్నలో చూసుకుంటుంది. ఇలా సరదాగా అల్లరి చేసి ఆడుకోవడం మీ అమ్మకు చిన్నప్పటి నుండి ఉన్న అలవాటు అని వికాస్ క్లారిటీ ఇవ్వడంతో కళ్ళు పెద్దవి చేసి క్వశ్చన్ మార్క్ వేస్తూ చైత్రను చూశాడు లక్కీ. వికాస్ క్లారిఫికేషన్కి చిన్న స్మైల్తో లక్కీని హగ్ చేసుకుంది చైత్ర. అమ్మా, సంథింగ్ ఈజ్ రాంగ్, లీవ్ మీ అని అరుస్తూ చైత్ర నుండి విడిపించుకున్న వాడిని టీవీ పెట్టుకోమని పంపించి, జ్యూస్ తాగు, ఈసారి అరవడం ఉండదు, డైరెక్ట్గా కరవడమే అని డెవిల్ బాబు వార్నింగ్ గుర్తు చేసి గ్లాస్ చేతికి ఇచ్చాడు వికాస్. నువ్వు కూడానా అని మూతి బిగించింది చైత్ర. సంవత్సరాల తర్వాత అంత ప్రశాంతంగా స్వచ్ఛంగా నవ్వుతున్న చైత్రను మొదటిసారి చూస్తున్న వికాస్ డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళి కుక్ చేస్తున్న రాణను డిస్టర్బ్ చేసి మరీ టైట్ హగ్ చేసుకొని థ్యాంక్స్ అని చెప్పి వెంటనే బయటకు వెళ్ళిపోయాడు. ఏమైంది వీడికి అని ఫేస్ అదో రకంగా పెట్టి అడిగిన క్వశ్చన్కి ఏమో అన్నట్టు పెదవి విరిచాడు ఉదయ్. ఊర్లో ఉన్న ఫ్రెండ్స్ని కలిసి జరిగింది చెప్పి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. అమ్మకి కూడా ఏదీ తెలియదు, చెప్పి అమ్మని బాధ పెట్టాలని కూడా అనుకోవడం లేదు. బట్ దీని వెనక ఎవరున్నారో ఫాస్ట్గా తెలుసుకోవాలి అంటున్న వికాస్తో, మా ఫుల్ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది వికాస్, డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్ అని మోటివేట్ చేస్తూ ధైర్యాన్ని ఇచ్చారు వాళ్ళు. ఈవినింగ్ వరకు వాళ్లతోనే ఉన్న వికాస్ ఉదయ్ ఫోన్ చేయడంతో తిరిగి ఇంటికి స్టార్ట్ అయ్యాడు. వికాస్ వచ్చాక రాణా అండ్ ఉదయ్ వర్క్ అని చైత్రకు చెప్పి బయటకు వెళ్లారు. వెళ్తూ వెళ్తూ చైత్రను లక్కీని వదిలి ఎక్కడికి వెళ్ళొద్దని వికాస్కి స్ట్రాంగ్గా చెప్పాడు రాణా. రాణా చెప్పడం విన్న చైత్ర వాళ్ళు వెళ్ళిన తర్వాత వికాస్ని అడిగింది, నాకు తెలియకుండా ఏం చేస్తున్నారు మీరు అని. ఇప్పుడు నీకెందుకు వచ్చిందా డౌట్ అని లక్కీ కోసం చూస్తూ ఉంటే వాడు పెరట్లో ఉన్నాడు అని, నైట్ కూడా నువ్వు ఉదయ్ ఇద్దరు ఇంట్లో లేరు, మార్నింగ్ వచ్చారు, ఇప్పుడు రాణా ఉదయ్ బయటకు వెళ్ళారు, నువ్వు వచ్చావు, ఏదైనా ప్రాబ్లమా అని సాలోచనగా అడిగిన చైత్ర టెన్షన్కి, మన కేసుని అడ్డదారిలో క్లోజ్ చేసిన ఇన్స్పెక్టర్ని పట్టుకొచ్చాం, నైట్ ఆ పని మీద వెళ్ళాము, ఇప్పుడు వాళ్ళు వాడిని 4 పీకి నిజం కక్కించడానికి వెళ్ళారు అని అనగానే చైత్ర విస్మయంగా చూసింది. అంటే అంటే రాణా దీనిలో ఇన్వాల్వ్ అయ్యాడా, దీన్ని వాడు హ్యాండిల్ చేస్తున్నాడా అని ప్రశ్నించిన చైత్రలో నమ్మసక్యం కానీ ఉద్వేగం. అయ్యో చైత్ర బేబీ, నిన్ను డెవిల్ బాబు కోడి బ్రెయిన్ అనడంలో తప్పు లేదు. రాణా తప్పు చేయలేదని నమ్మిన నీ మనసు పని చేసినప్పుడు మరి ఆ తప్పు జరగడానికి వెనుక ఉన్నవాడిని మా డెవిల్ బాబు ఊరికే వదిలిపెడితే ఆ డెవిల్ అన్న అవార్డ్ ఎలా సార్థకమవుతుంది? అయినా నువ్వే కరెక్ట్లే, ఈ విషయాలన్నీ ఆలోచించి నీ కోడి బ్రెయిన్ని అరగదీసే కన్నా పాపం నీకోసం ఎంత కష్టపడి అలసిపోతున్న బాబులో రొమాన్స్ మోడ్ ఆన్ చేసి రిలాక్స్ చేసే పని చూడు నువ్వు. అప్పుడే నువ్వు హ్యాపీ, బాబు హ్యాపీ. మరి మన డెవిల్ బాబు కలుగులో దాక్కున్న ఎలుకని ఎలా బయటకు రప్పిస్తాడో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.